ప్రేక్షకులకు నమస్కారం. కోయా మైండ్ స్పేస్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో ఏ చిన్న సమస్యలు ఎదురైనా కూడా కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉంటారు. మరి ఇలా సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే అసలు సూసైడ్ చేసుకోకుండా మన సమస్యకి ఎటువంటి పరిష్కారాలు లభిస్తాయో వీటన్నింటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారండి కోయా మైండ్ స్పేస్ సైకియాట్రిస్ట్ డాక్టర్ అఫ్తాబ్ అలీఖాన్ గారు. అడిగే వివరాలంటే ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా కూడా ఎవరైనా సరే ఏదైనా చిన్న సమస్య వస్తే సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. అసలు ఇలా సూసైడ్ చేసుకోవడం ఎందుకంటారు? వాళ్ళలో ఎటువంటి కారణాల వల్ల సూసైడ్ చేసుకోవడానికి వీలుంటుంది? దాని గురించి మా టీవీ ఛానల్ ప్రేక్షకులకు తెలియజేస్తారా? ఈ కాలంలో సూసైడ్ చాలా కామన్ అయింది. అండ్ ఒక స్టడీ ప్రకారం మన కంట్రీ ఈజ్ ద హైయెస్ట్ సూసైడ్ రిస్క్ ఇన్ ద హోల్ వరల్డ్. సో ద స్టడీ వాజ్ నాట్ replicated. We're not saying that it is the highest, but still mana desamlo it's very high compared to a lot of other countries. కారణాలు ఏంటి? వీ కెన్ ఓన్లీ రివ్యూ దమ్. ఖచ్చితంగా మనం ఏం చెప్పలేము. కొంతమంది మీరు పేపర్లో చదువుకుంటారు 10 రూపీస్ మన అమ్మ ఇవ్వకపోతే చచ్చిపోయింది. సో యూజువలీ ద వెరీ సింపుల్ అండ్ వెరీ సిల్లీ రీజన్స్. కాకపోతే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి తెలిస్తేనే వీ కెన్ డూ సమ్ ఇంటర్వెన్షన్స్. ఆ రిస్క్ తగ్గించడానికి మనం ఏదైనా ప్రయత్నాలు చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మన ఇండియాలో ఎక్కువగా ఈ సూసైడ్స్ జరుగుతున్నాయి కాబట్టి అసలు ఎక్కువగా ఏ ఏజ్ వాళ్ళు ఈ సూసైడ్ చేసుకోవడానికి కమిట్ అవుతున్నారు? కంపేర్ టు అదర్ కంట్రీస్ మన కంట్రీలో యంగర్ ఏజ్ గ్రూప్స్ ఎక్కువ చేస్తున్నారు, ఎస్పెషలీ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 16 to 29. లాస్ట్ టైం కూడా చెప్పినా మీకు. సో దట్ ఏజ్ గ్రూప్ చాలా ద రేట్ ఈస్ వెరీ ప్రోగ్రెసివ్. సో మ్యాక్సిమం సూసైడ్స్ ఆ ఏజ్లో అవుతున్నాయి ఈ టైమ్స్లో. సే 20 years ఫ్రమ్ నౌ యూజువలీ మిడిల్ ఏజ్ పీపుల్ చేశారు 45-50లో, బట్ ఈ టైమ్స్లో దే మోర్ యంగర్ పీపుల్ డూయింగ్ ఇట్. మరి రీజన్స్ ఏ విధంగా ఉంటాయి అంటారు? చాలా ఉంటాయి. సొసైటల్ ప్రెషర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. దే వాంట్ సర్టన్ థింగ్స్, ఎక్స్పెక్టేషన్ చాలా ఉంటాయి, అచీవ్మెంట్స్ కొన్ని ఉంటాయి, అండ్ ఫ్రస్ట్రేషన్ చాలా ఉంటాయి. ఈవెన్ దో కొంతమంది సక్సెస్ఫుల్గా ఉంటారు, బట్ స్టిల్ సమ్ రీజన్ దేర్ ఇస్ ఆల్వేస్ దట్ థింగ్. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్, పొద్దున నుంచి రాత్రి దే స్టడీ సో హార్డ్. స్కూల్ అంటే ఒక టైంలో దే యూస్ టు బి అ బిగ్ ప్లే గ్రౌండ్. నౌ ఇట్స్ ఓన్లీ అ బిల్డింగ్ విత్ రూమ్స్. అండ్ పొద్దున నుంచి 5 o'clock నుంచి స్టార్ట్ చేసి 8 o'clock, and then there's this pressure, first rank రావాలి, ఎంసెట్లో ఇంత స్కోర్ రావాలి. All those can lead to a lot of stress then and say 10 years from now, and ఇప్పుడు చాలా తేడా ఉంది. So maybe that is the reason, we don't know. మన దేశంకి వేరే దేశాలకి డెఫినెట్లీ కొన్ని చేంజెస్, కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. యాజ్ ఐ సెడ్, మోర్ కామన్ ఇన్ యంగర్ గ్రూప్. అక్కడ కూడా అలాగే అవుతుంది, బట్ ఫర్ వేరియస్ అదర్ రీజన్స్ మన దేశంలో ఎక్కువ ఉంది. సెకండ్, ఇట్స్ మోర్ కామన్ ఇన్ విమెన్. అదర్ కంట్రీస్లో కూడా ఇట్స్ కామన్ ఇన్ విమెన్, బట్ మోర్ విమెన్ అటెంప్ట్, లెస్ సక్సీడ్. అంటే యూజువలీ మెన్ అటెంప్ట్ చేసి సక్సీడ్ అవుతారు, విమెన్ అటెంప్ట్ చేసి దే కమ్ టు హాస్పిటల్ అండ్ దెన్ దే అటెంప్ట్ అగైన్ సమ్టైమ్స్. సో మన కంట్రీలో మోర్ కామన్ ఇన్ విమెన్, మోర్ కామన్ ఇన్ యంగర్ పీపుల్. సో దట్ ఈస్ వన్ డిఫరెన్స్. అండ్ ఇట్స్ సమ్టైమ్స్ మోర్ కామన్ విత్ హిస్టరీ ఆఫ్ వైలెన్స్, ఎస్పెషలీ ఫ్యామిలీలో వైలెన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ హిట్టింగ్ ద వైఫ్, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కొద్దిగా మోర్ కామన్ ఇన్ అవర్ కంట్రీ. అంటే ఇప్పుడు ఎడ్యుకేటెడ్గా, ఇప్పుడు యంగర్స్ అన్నారు కాబట్టి, అలాగే ఉమెన్స్ అన్నారు కాబట్టి, ఎక్కువగా ఎడ్యుకేటెడ్ పర్సన్సే సూసైడ్ చేసుకోవడానికి కమిట్ అవుతున్నారు. వాళ్ళలో ఎందుకు ఈ రీజన్స్? ఐ థింక్ దట్ ఈస్ ఆల్సో డిఫరెన్స్ కంపేర్ టు అదర్ కంట్రీస్. మన కంట్రీలో వేరే కంట్రీస్లో లెస్ ఎడ్యుకేషన్, లెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే మోర్ ఛాన్సెస్ ఆఫ్ హ్యావింగ్ suicides. For example, homeless people unte, they might commit suicide. But in my country, it's exactly the opposite. More educated, more sophisticated, the more pressure and the more suicides. If you look at the country itself, north, south, chala disparity unda. North lo konni states lo suicide risk chala takkuva undi. For example, average risk in India is 15 per 100,000. So konni states lo almost like 10, 7, 8 unda. Bihar lo takkuva unda. But if you look down south, Kerala, Karnataka, it's very high. దానికి కారణం ఏంటి? మేబీ బికాస్ ఆఫ్ ఆల్ ది చేంజెస్ ఇన్ ది ఎన్వైరన్మెంట్, ద సొసైటీ, ది ప్రెషర్స్ ఆఫ్ వర్క్, ది ప్రెషర్స్ ఆఫ్ రిలేషన్షిప్స్, సో మెనీ థింగ్స్ ఆర్ చేంజింగ్. సో డెఫినెట్లీ ఎడ్యుకేషన్ ఈస్ గుడ్, బట్ ఇట్స్ నాట్ safeguard or a safety mechanism for not having depression or suicides. And కొన్ని డిజార్డర్స్లో సూసైడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. యూజువల్లీ మన థాట్ ఏంటి, ఎవరైనా డిప్రెస్ అయితే సూసైడ్ చేస్తారు. దట్స్ కరెక్ట్, but not always. If you look at medical statistics,
మన క్రిమినల్ రికార్డ్స్ ప్రకారం ఓన్లీ 10-15% పీపుల్ హూ కమిటెడ్ సూసైడ్ వాళ్ళకి డిప్రెషన్ ఉండొచ్చు అకార్డింగ్ టు ద స్టడీస్, బట్ ఇన్ అదర్ కంట్రీస్ ఇట్ కమ్ అప్ టు యాజ్ హై as 50%. సో వాట్ అదర్ పీపుల్ కమిట్ సూసైడ్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు వింటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రాట్ ఉంటే ఫార్మర్స్ సూసైడ్ చేశారు. ఓకే, డిప్రెషన్ ఉండొచ్చు, ఉండలేదు, వీ కెనాట్ సే ఫర్ షూర్. కొన్ని వేరే కారణాలు కూడా ఉంటాయి. మోస్ట్ కామన్ అదర్వైజ్ ఇస్ మెడికల్ ఇల్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ HIV ఉన్న వాళ్ళకి చాలా కామన్ డిప్రెషన్. నేను లాస్ట్ టైం కూడా చెప్పిన మీకు, పీపుల్ విత్ ఫిజికల్ డిజార్డర్స్ లైక్ స్ట్రోక్స్ అన్ని వాళ్ళు కూడా ఎక్కువ సూసైడ్ చేస్తారు. రిస్క్ ఆఫ్ సూసైడ్ హైయర్ వెన్ ఎవర్ ఫిజికల్ ఇల్నెస్ ఉన్నాయి. క్రానిక్ లాంగ్ ఇల్నెస్ ఉంటే సూసైడ్స్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయో మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, ఇప్పుడు ఈ సూసైడ్ చేసుకోవడానికి ఎక్కువగా మీరు అన్నట్టు లేడీస్ అని అన్నారు కదా, వాళ్ళే ఎందుకు సూసైడ్ చేసుకోవడానికి కమిట్ అవుతూ ఉంటారు? వెల్, వీ టాక్డ్ అబౌట్ లాస్ట్ టైం. వాళ్ళకి చాలా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, వాళ్ళు కొద్దిగా ఎమోషనల్గా ఉంటారు. సో హార్మోన్స్ చేంజెస్ వల్ల కూడా మనకి అలాంటి ఆలోచనలు వస్తాయండి. ఇప్పుడు డెఫినెట్లీ మోర్ వల్నరబుల్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా రిజెక్షన్ వస్తే మేబీ అ గై వుడ్ టేక్ టు ఇట్ డిఫరెంట్లీ, బట్ లేడీస్ విల్ ట్రై టు కీప్ ఇట్ దెమ్సెల్వ్స్ అండ్ సమ్టైమ్స్ combined with a lot of new problems. For example, కొన్ని years ముందు people would not drink, ladies especially. Now drinks కూడా వచ్చింది, a lot of other drugs that they use. So that will contribute to the risk of suicide. డాక్టర్ గారు, ఇప్పుడు అలాగే యంగర్ జనరేషన్లో చూసినట్లయితే చాలామంది చనిపోవడానికి, కొంతమంది ఏంటంటే బాగా చదివే వెళ్ళాలంటే స్టడీస్లో ఫెయిల్ అయినా ఓకే సూసైడ్ చేసుకోవడం, లేదంటే కాలేజెస్లో హరాస్మెంట్ భరించలేక సూసైడ్ చేసుకోవడం, ఇలా ఎక్కువగా జరుగుతుంది. లేదంటే కొంతమంది లవ్ ఫెయిల్యూర్ వల్ల సూసైడ్ చేసుకుంటారు. సో వీటన్నింటికి వాళ్ళకి ఏంటంటే సరైన ఏజ్ ఏజ్ లేకనా, లేదంటే ఇంకేదైనా కారణమై ఉంటుందా? ఇట్స్ హార్డ్ టు సే ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతుందా, బట్ జనరలీ ఇట్స్ వెరీ కామన్ టు సీ దట్. యూజువల్ ఏంటి, కొన్ని టైంలో దేర్ ఇస్ ఆల్సో సూసైడ్ ప్యాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ లవ్ ఫెయిల్యూర్ అంటే మనం ఇద్దరు చచ్చిపోయాం, సో దే డూ దట్. సమ్ టైమ్స్ ఒక మంచి వన్ ఆఫ్ ద ప్యాక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ద మ్యాన్ ఆర్ ద ఉమెన్ మైట్ సర్వైవ్. సో దాని తర్వాత లైఫ్ వేరేగా ఉంటుంది. బట్ టు సే కారణం ఏంటి, ఇట్స్ నాట్ ఈజీ. కొన్ని టైమ్స్లో మనకి కారణం దొరుకుతలేదు, బట్ వీ ఐడెంటిఫై సర్టన్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ రిస్క్ ఫ్యాక్టర్, అది రిస్క్ ఫ్యాక్టర్. కొన్ని మనం మోడిఫై చేయలేము. లాస్ట్ టైం కూడా చెప్పిన, ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్, సెక్స్ మనం చేంజ్ చేయలేము, బట్ కొన్ని మనం చేంజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ drinking, for example societal pressures, so on so forth. For example medical illnesses we can change, emotional or psychiatric disorders we can change. అన్నిటికీ మనం చేంజ్ చేయొచ్చు, బట్ కొన్ని మనం చేంజ్ చేయలేము. సో ఎందుకు జరుగుతున్నాయి, సమ్టైమ్స్ ఇట్స్ హార్డ్ టు సే, బట్ డెఫినెట్లీ ఎక్కువగా అవుతున్నాయి. ఇఫ్ యూ లుక్ ఎట్ రీసెర్చ్, మన 10-20 years ముందు రీసెర్చ్ అంత లేదు. 20 years అయింది, రీసెర్చ్ ఎక్కువగా అయింది. ఈ 20 yearsలో వీ హ్యావ్ డన్ సో మచ్. సూసైడ్ సెంటర్స్ ఉన్నారు, కాల్ సెంటర్స్ ఉన్నారు, రీసెర్చ్ ఉన్నారు, సో మెనీ డాక్టర్స్, సో మెనీ సైకాట్రిస్ట్, బట్ నథింగ్ హెస్ చేంజ్ అన్ఫార్చునేట్లీ. ఆ రేట్ ఎలాగే ఉందా. సో బట్ నాట్ టు సే దట్ థింగ్స్ వాంట్ చేంజ్. మనకి ఎక్కువ తెలిస్తే వీ కెన్ ఆల్వేస్ చేంజ్. ఇంకా ఏంటి, జెనెటిక్స్ కూడా విల్ ప్లే అ రోల్. కొంతమందిలో ఫ్యామిలీస్లో సూసైడ్ రన్స్. For example, if you have a family member who's suicided, you have a risk of having it too. But అదే 2 stories ఉన్నాయి అక్కడ చూసి బాధగా ఉంటే ఆ సేమ్ ఎన్వైరన్మెంట్లో మీకు కూడా డిప్రెషన్ వచ్చింది, మీరు కూడా చచ్చిపోయారు, సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఒక కారణం ఉండొచ్చు. ఒక కారణం ఏంటి, మీకు జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉందా, ఒక జీన్ ఉందా, ఆ జీన్ తోటి మీకు కూడా ఇన్హెరిటెన్స్ వచ్చిందా, ఆ ఇన్హెరిటెన్స్ తోటి యు ఆర్ మోర్ ప్రోన్ టు అటెంప్ట్ ఆర్ కమిట్ సూసైడ్. సో but then there are so many theories to that. They've always identified even a gene untene maybe the risk will increase more. So research is going on and on and on. But, and hopefully someday we'll be able to identify why this happens, and when that happens maybe we'll decrease the risk to some degree. డాక్టర్ గారు, ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలని థాట్ వచ్చే ముందు వరకు, అంటే ఇప్పుడు డిప్రెషన్లో నుంచి ఒకవేళ సూసైడ్ చేసుకున్నా కూడా వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపిస్తాయి? వాళ్ళకి యూజువల్ థాట్ ఏంటి, కొంతమంది దాని గురించి ఆలోచన చేస్తారు.
ఇప్పుడు నేను ఎందుకున్న ఫీలింగ్ ఆఫ్ వర్త్లెస్నెస్, ఫీలింగ్ ఆఫ్ నెగటివిటీ ఉంటే లాభం లేదా, నేను ఇఫ్ ఐ డై నథింగ్ ఇస్ గోన్ చేంజ్, ఇట్స్ గుడ్ ఇఫ్ ఐ డై, ఎందుకంటే నాతోటి ఎన్ని సఫర్ అవుతారో నేను వెళ్తే వాళ్ళకి అందరం. సో సమ్ టైమ్స్ పేషెంట్ చెప్తారు, సమ్ టైమ్స్ మనకి వీ డోంట్ నో, సడన్లీ వీ హియర్ దట్ హీ ఆర్ షీ కమిటెడ్ సూసైడ్. సో యూజువలీ కొన్ని లక్షణాలు ఉంటే వీ కెన్ సే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఎక్కువ చెప్తే వీ కెన్ సే మేబీ హీస్ గోన్ డూ ఇట్. చాలామంది చెప్పకపోతే చేస్తారు. సో దట్ ఈస్ ద మోస్ట్ కామన్ థింగ్. దట్ ఈస్ వై వీ డోంట్ రియలీ నో ఎందుకు అవుతారు. బికాజ్ మన in our country we cannot really gather all that information. చాలా మంది definitely they end up committing suicide. డాక్టర్ గారు, ఇప్పుడు ఎక్కువగా సూసైడ్ చేసుకోవాలనుకునే వాళ్ళలో ఇంట్లో డిప్రెషన్స్కి లోన్ అవుతున్నారని పిల్లల్ని కానీ ఎవరినైనా గుర్తించినప్పుడు అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి? ఇంట్లో పేరెంట్స్ అయినా లేకపోతే ఫ్రెండ్స్ అయినా రిలేటివ్స్ అయినా ఏ విధంగా వాళ్ళని అబ్జర్వ్ చేయాలంటారు? See, there's nothing called total surveillance or observation. For example, ఎవరైనా ఒకసారి అటెంప్ట్ చేస్తే కొంతమంది అనుకుంటారు 24 hours చూడాలి, వాళ్ళు చేయకపోతే విల్ హ్యావ్ టు సేఫ్ గార్డ్ దట్. దట్స్ అ గుడ్ ఐడియా, బట్ రిస్క్ ఎక్కువగా ఉంటే డెఫినెట్లీ బెస్ట్ వే టు డూ ఇట్ ఇస్ టు టేక్ హెల్ప్ టు హాస్పిటలైజ్ ద పేషెంట్. అండ్ దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ టోటల్ 100% సర్వేలెన్స్. ఈ హాస్పిటల్స్ కూడా కొంతమంది చేస్తారు, ఇంట్లో కూడా కొంతమంది చేస్తారు. బట్ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ సోషల్ నెట్వర్క్, గుడ్ సోషల్ సపోర్ట్ సిస్టమ్, డెఫినెట్లీ ద అవుట్కమ్ ఇస్ గోనా బి బెటర్. డాక్టర్ గారు, ఇప్పుడు సూసైడ్లో రకాలు ఉంటాయి. అంటే కొంతమంది భయంతో, కొంతమంది అంటే ఇంకా లైఫ్లో ముందుకెళ్ళలేమన్న ఫియర్తో, ఇలాంటి వాటి అంటే లక్షణాలలో కానీ లేదంటే డిఫరెంట్గా ఉంటాయి అంటారు థాట్స్ సూసైడ్ చేసుకోవడానికి? కారణాలు చాలా ఉంటాయి. వీ కెనాట్ క్లాసిఫై సూసైడ్ యాజ్ బికాస్ ఆఫ్ దిస్ ఆర్ బికాస్ ఆఫ్ దాట్. బట్ యూజువల్లీ మన ఇండియాలో మోస్ట్ కామన్లీ త్రూ పాయిజనింగ్. అంటే వాళ్ళు పెస్టిసైడ్స్ తీసుకుంటారు, లేకపోతే మన రోజ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, బీపీ షుగర్ మెడిసిన్ అన్ని ఇంట్లో ఏదైనా మెడిసిన్ ఉంటే తీసుకుంటారు, నిద్ర ట్యాబ్లెట్ ఎక్కువ వేసుకుంటారు. సో పాయిజనింగ్ ఈస్ ద మోస్ట్ కామన్ మెథడ్ ఆఫ్ సూసైడ్ ఇన్ ఇండియా. డాక్టర్ గారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటా అని అంటూ బెదిరిస్తూ ఉంటారు. ఇంట్లో ఏదన్నా వాళ్ళకి వర్క్ కావాలన్నా లేదంటే ఇప్పుడు నాకు ఇది ఒక పని కావాలనుకుంటే వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోతుంది, నేను ఇలా బెదిరిస్తూ ఉంటారు, ఇంకా అది అలవాటు అయిపోతుంటాయి. సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటారు? మనందరూ ఒకలాగే లేదు, we're all different in different ways. కొన్ని పర్సనాలిటీస్ టైప్స్ ఉంటాయి that make us more vulnerable to do such things. And ఒక పర్సనాలిటీ టైప్ ఇస్ కాల్డ్ borderline personality disorder. అదేంటి, ఎవ్రీథింగ్ ఇస్ బ్లాక్ అండ్ వైట్. చాలా మంచివాడు లేకపోతే చాలా చెడ్డవాడు. there is nothing called between. ఇప్పుడు నేను చాలా రిలీజియస్ లేకపోతే నాకు రిలీజన్ లేదు, ఎట్లా ఉంటారు? It's that same phase, that feeling of loss and failure. These kind of people ఎక్కువ attempt లేకపోతే ఎక్కువ బెదిరిస్తారు. They try to say that they want to die, they won't die. ఈ ఒక పర్సనాలిటీ డిజార్డర్ కాదు, చాలా మందికి ఇది అలవాటు ఉంది. If you look at a lot of teenagers these days, they do a lot of cutting. And that is not suicide attempt, that is more what is called para-suicide, or ఇంగ్లీష్లో డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్ చెప్తారు. అంటే వాళ్ళు అనుకోని చేస్తారు, నాట్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ డైయింగ్, కాకపోతే జస్ట్ కట్ దెమ్ సెల్వ్స్. కొంతమంది ఏం చెప్తారు, ఐ ఫీల్ గుడ్, ఐ గెట్ అ రష్. కొంతమంది ఏం చెప్తారు, ఇట్ రిలీవ్స్ అ లిటిల్ పెయిన్. కొంతమంది నాకు అటెన్షన్ కావాలి, అంటే ఇఫ్ ఐ డోంట్ డూ దాట్ దే వోంట్ పే అటెన్షన్ టు మై. చాలామంది వెస్ట్లో వస్తారు, ఇప్పుడు కొద్దిగా కట్ చేసి నేను సూసైడ్, నాకు అడ్మిషన్ కావాలి. అండ్ దెన్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ ఆనర్ దాట్, ఎందుకంటే వాళ్ళు డిప్రెస్గా ఉన్నారో అనుకోవచ్చు. సో నాట్ ఎవ్రీ అటెంప్ట్ ఆర్ ఎవ్రీ కట్ ఈస్ synonymous with suicide. Sometimes people will do so many things, and దానికి ట్రీట్మెంట్ వేరే ఉంటుందా. ఫర్ యాక్చువల్ హై రిస్క్ అటెంప్ట్స్ వేరే ఉంటుందా, ఫర్ ఇటువంటి చిన్న అటెంప్ట్స్కి వేరే ఉంటుందా. ఈ చిన్న అటెంప్ట్స్ ఆర్ డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్ ఆర్ పారాసూసైడల్ బిహేవియర్కి మోర్ ఆఫ్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్, లాంగ్ టర్మ్ థెరపీ ఉండాలి. మెడిసిన్స్ కూడా పనిచేస్తాయి, బట్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఇస్తే, ఇఫ్ యూ ట్రై టు ఎంకరేజ్ సర్టన్ బిహేవియర్స్ అండ్ సడన్ బిహేవియర్స్కి ఇట్లా చేయకూడదు, అండ్ కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాలా డిప్రెస్గా అయితే, ఇఫ్ యూ ఫీల్ రియలీ సూసైడల్, యూ కెన్ గెట్ అటెంప్ట్. ఇఫ్ యూ కట్ యువర్ సెల్ఫ్, వీ నాట్ గోయింగ్ టు ఎంకరేజ్ యూ టు ద హాస్పిటల్. సో ఈ కాలంలో చాలా ఉంటుంది, ఎస్పెషల్లీ అమాంగ్ ద యంగ్ పీపుల్. సో ద కటింగ్, వేరింగ్ dark clothes, all the dark stuff, they do it, and this is a way of saying that I'm different, కాకపోతే they all behave in the same way. సూసైడ్ చేసుకునే పిల్లల పట్ల పేరెంట్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మరిన్ని వివరాలు తెలుసుకోబోయే ముందు ప్రత్యేక కార్యక్రమంలో మరొక చిన్న విరామం.
ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, కొంతమందిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళు లైఫ్లో అన్నీ అచీవ్ చేస్తారు, వాళ్ళకి ఇంకా అసలు ఏది లేదు సాధించడానికి అన్నట్టు ఉంటారు. అయినా సమ్ టైమ్స్ వాళ్ళు సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. మనం చాలా పేపర్లో చదువుతూ ఉంటాం. ఇలా ఎందుకంటారు? ఇట్ ఈస్ అ ఫినామినన్. చాలా టైమ్స్లో మనం కూడా ఎక్స్పీరియన్స్ చేశారు. సమ్ టైమ్స్ మీరు చెప్పిన మాట కరెక్ట్. దేర్ ఇస్ అ ఫెయిలియర్, దేర్ ఇస్ లాస్, అండ్ అక్కడ ఒక కారణం అనుకోవచ్చు. సమ్ టైమ్స్ ఆ కారణం కూడా చాలా స్మాల్గా ఉంటుంది, బట్ స్టిల్ దట్ ఈస్ అ రీజన్ టు డూ థింగ్స్. Sometimes nothing is there. Suddenly, ఒక రోజు I don't feel very good. నాకు ఏదో ఎంప్టీనెస్ ఉందా లైఫ్లో, నా లైఫ్ ఇక్కడ అయిపోయిందా, నేను చచ్చిపోతా. I've read quite a many suicide notes like that. నాకు తెలిసిన వారు ఒక వెరీ వెల్ అచీవ్డ్, ఇద్దరు పేరెంట్స్ are very good in society, they hold very good jobs. He's the only son. And suddenly ఒక రోజు he says, I'm sorry mom and dad, I'm not feeling very well. I've been feeling like this for a long time. ఇంకా నేను ఏం చేయలేను. I just want to go. Yeah. And కొన్ని టైమ్స్లో అందరికీ ఆ సూసైడ్ చేసిన పేషెంట్ కూడా తెలుస్తుంది, I have to do this. And they prepare themselves. ఒక రోజు సమస్య కాదు, కొన్ని రోజుల నుంచి ఆలోచన చేసి they do it. And it gets very dramatic when certain thing like that. అట్లా అయితే మనకి చాలా ఘోరంగా ఉంటుంది ఫ్యామిలీస్కి. అండ్ యూజువలీ వాళ్ళు ఏం చేస్తారు అంటే లెటర్స్ రాస్తారు, లేకపోతే అందరికీ వచ్చి గుడ్ బై చెప్తారు. మళ్ళీ చూసి వాళ్ళు ఎందుకు గుడ్ బై చెప్తారు, మళ్ళీ వీ కెన్ మీట్, రైట్? I've seen this in a lot of people, and the one case that remind me is a young lady, suddenly same, some residential college చదువుకుంటుంది. And she came home and అందరికీ గుడ్ బై అని మళ్ళీ ఇప్పుడు మీకు కలుస్తాం నాకు తెలియదు ఇట్లా చెప్పింది. And then suddenly she went and hanged herself. Okay. ఇటువంటి సూసైడ్స్ ఎందుకు అవుతుందా, ఎలా అవుతుందా, ఇట్స్ వెరీ హార్డ్ టు సే. బట్ sometimes we can find out things. Sometimes there is a sign or a symptom. For example, మౌనంగా ఉన్నారు, డల్గా ఉన్నారు, ఏదో చేస్తున్నారు. Sometimes there isn't. The good thing is ఇటువంటి సూసైడ్ చాలా తక్కువగా ఉంటాయి. The usual type is usually there is one attempt, two attempts, and every time there is an attempt, సెకండ్ అటెంప్ట్ ఇంకా డేంజర్స్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ అటెంప్ట్లో కొన్ని ట్యాబ్లెట్ వేసుకుంటారు, సెకండ్ అటెంప్ట్లో ఇంకా కొన్ని ఎక్కువ ట్యాబ్లెట్ తీసుకుంటారు. ఫస్ట్ అటెంప్ట్ ఇట్లా చేస్తే సెకండ్ అటెంప్ట్ మోర్ లీథల్గా ఉంటుంది. ద సేమ్ వే దిస్ ఇటువంటి సూసైడ్స్కి ప్రివెన్షన్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ. బట్ నేను అనుకుంటా ఇఫ్ ద సొసైటీ చేంజెస్ ఆన్ ఇట్స్ ఓన్, వెన్ సంబడీ సేస్ లుక్ ఐ కెన్ టాక్ టు యూ, ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఏదైనా ఫీలింగ్ ఆఫ్ ఎంప్టీనెస్ ఉంటే, వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ. So that kind of feeling should be there, and it's going to take a long time, but hopefully we can prevent some of these suicides. So that's what my opinion or inclination to think is. డాక్టర్ గారు, మరి ఇలా పిల్లలు చనిపోవడానికి రీజన్స్ అంటే ఇప్పుడు సమ్ రీజన్స్ పేరెంట్స్ నెగ్లిజెన్స్ అంటే ఎక్కువగా పట్టించుకోకపోవడం ఇలాంటివి కూడా ఉంటాయి అంటారా? Again, that could be society. Last time you చెప్పిన it's because societal changes and all that. కొన్ని టైమ్స్లో ఇది పెద్ద ప్రాబ్లం కనిపిస్తలేదా, కొన్ని టైమ్స్లో that becomes a big problem. If you see ఇప్పుడు కొన్ని ఫ్యామిలీలో 5-6 మెంబర్స్ ఉంటారు, అండ్ దెన్ ప్రతి మనిషికి ప్రతి ఒక్కడికి అంత అటెన్షన్ లేదు, బట్ స్టిల్ దే ఆర్ హ్యాపీ. కొన్ని టైమ్స్లో ఒక్క మనిషి, ఒక బాబు, ఒక అమ్మాయి ఏదైనా ఉంటే, అండ్ దెన్ స్టిల్ విత్ ఆల్ ద టెన్షన్ దే డూ దిస్. కొన్ని టైమ్స్లో ఇద్దరు పేరెంట్స్ పనిచేస్తారు, ద చైల్డ్ ఈజ్ అట్ హోమ్, మదర్ ఫాదర్ వచ్చినప్పుడు 5-6 అవుతుంది, ద చైల్డ్ వుడ్ బి ఆల్ అలోన్ at 3 or 4, వెయిట్ ఫర్ దెమ్ టు కమ్, మళ్ళీ వాళ్ళు వచ్చి అన్నం తెచ్చిపెడతారు. సో దట్ ఈస్ అ బిట్ ఆఫ్ స్ట్రెస్ మేబీ. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, అది ఒక కారణం ఉండొచ్చు, ఒక కారణం లేదు ఉండొచ్చు. బట్ బెస్ట్ థింగ్ ఏంటి, అందరికీ ఇఫ్ యూ ట్రై టు గివ్ సమ్ సపోర్ట్, ఆర్ ఇఫ్ పీపుల్ అండర్స్టాండ్ కి మనకి ఏదైనా డౌట్ ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే, వీ కెన్ గో అండ్ టాక్ టు సమ్ వన్, or we can relieve our tension or pressures. That is the best way to deal with this. It's not the parents' fault, it's not anybody's fault, but it happens. డాక్టర్ గారు, చివరగా మా టీవీ ప్రేక్షకుల కోసం మీరు ఇచ్చే ఒక అడ్వైస్ ఫర్ సూసైడ్స్ వాళ్ళకి. Again, we talked about why it happens, we talked about risk factors. So we can talk about modifying the risk factors. There's always help, there's always a second chance. If you fail in an exam, malli rayachu. If you have failure in love, then maybe somebody else is waiting for you. You have to think positively. There's always help around. If you feel negative, if you feel meeku edana loss ayinda,
don't look at it as the end of your world. Try to get some help. డాక్టర్ గారు, సూసైడ్ చేసుకోవడానికి గల రీజన్స్ ఏమున్నాయి? ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎక్కువగా యంగర్ జనరేషన్స్ ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? అలాగే అసలు సూసైడ్ చేసుకోకుండా ఉండాలంటే బెటర్ మన పేరెంట్స్ అయినా సొసైటీ అయినా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా టీవీ7 ప్రేక్షకులకు చాలా చక్కగా తెలియజేశారండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. సో వ్యూయర్స్, చూసారు కదండి సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏ విధంగా ఉంటాయో. మరి సూసైడ్ అసలు చేసుకోవడానికి గల కారణాలే కాకుండా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాలు, ట్రీట్మెంట్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మరంతా చూస్తూనే ఉండండి టీవీ7.